ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, అలాగే ప్రభునందు నా సహోదరి సహోదరులకు, స్నేహితులకు మొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పాట పాడి దేవునామం మైపద్దాం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికే సాధకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికే సాధకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అంతని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అంతని ప్రేమ నా తండ్రి ప్రేమ. అవును ప్రియులారా, ఆయన ప్రేమ ఊహకు అందనిది, మన తలంపులకు అందనిది, ఊహించలేనిది. అటువంటి గొప్ప దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. నిజముగా ఈ క్రిస్మస్ మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అంటే ఆ ప్రేమను మనం కలిగి ఉండడమే, ఆ ప్రేమను పొందుకోవడమే. ఎందుకంటే ఈ లోకంలో ప్రియులారా ఎవరు కూడా అటువంటి ప్రేమను చూపేవారు లేరు. ఒకవేళ ఎవరైనా మనం ప్రేమించినట్లయితే మన దగ్గర అందం ఉంటే ప్రేమిస్తారు, మన దగ్గర ధనం ఉంటే ప్రేమిస్తారు, మన దగ్గర బలం ఉంటే ప్రేమిస్తారు. అంతే తప్ప వేరు ఏమి లేకుండా, ఆ మూడింటిలో ఏది లేకుండా మనల్ని ఎవరు ప్రేమించరు. ఎందుకంటే మన దగ్గర అందం ఉంటే మనం ప్రేమిస్తారు. ఎందుకంటే మనం అందంగా ఉన్నవారు అందంగా ఉన్నామని వారు మన బయటికి వెళ్ళినప్పుడు మనతో తిరగడానికి ఇష్టపడతారు. అది డబ్బు ఉంటే మనం వాళ్ళకి సహాయం చేస్తామని ఏదో రకంగా వేలు కొరకే స్వార్థపూరితంగా ఆలోచిస్తారు లోకమంతా కూడా. అదే మనకు బలం ఉంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు బలముగా అండగా ఉంటామని ఆలోచన చేస్తారు. కానీ ఏ అర్హత, ఎటువంటి ధనమును, ఎటువంటి బలమును, ఎటువంటి అందము లేకపోయినప్పటికీ, మనం అందవిహీనులమైనప్పటికీ, మనం బలహీనులమైనప్పటికీ, మనము పేదవారమైనప్పటికీ కూడా ఆ యేసయ్య ఎటువంటి స్వార్థము లేకుండా నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడం. పిల్లరా, ఈ రోజున క్రిస్మస్ అనగా ఏదో కొత్త బట్టలు ధరించుకోవడము, ఏదో పండగ చేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడం కాదు. కానీ నిజమైన క్రిస్మస్ అనగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ లోకములో ఏది చూసినా, ఎక్కడ చూసినా ఇటువంటి ప్రేమ మనకు దొరకదు. మనకు దొరికే స్వార్థము లేని ప్రేమ, ఏకైక ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. దయచేసి ఆలోచన చేద్దాం ప్రియ సంగమా. ఈ రోజున మనము కూడా అన్యుల వలె క్రిస్మస్ రోజున ఏదో ఆ చర్చికి వెళ్ళి క్రిస్మస్ నాడే మనం భక్తి చేస్తా ఉన్నాం, ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతే ఆయన చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనగా ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే, ఆయన ఈ భూమి మీద రాకపోతే నీవు నేను మన పరిస్థితి ఏమోను. ఆయన మన పట్ల ఉన్న ఆ ఊహకు అందని ప్రేమది, ఆ ప్రేమ మన ఊహకు అందదు. ఈ లోకంలో ఎవరైనా సరే
సొంత భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, ఎవరైనా సరే వారి ప్రేమ కంటూ ఒక లిమిట్ ఉంటుంది. కానీ నా యేసయ్య ప్రేమ అవధులు లేని ప్రేమ, దానికి లిమిట్స్ అంటూ ఏమీ లేవు. అటువంటి ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను పొందుకున్న మనం ఇంకా మన కుటుంబంలో అనేకులు, మన స్నేహితులు, మన రక్త సంబంధం ఎదుగు పొరుగు వారు ఈ ప్రేమ లేదు, వాళ్ళ లోకములో స్వార్థపూరిత ప్రేమలు అనుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి గొప్ప ప్రేమను, ఆశ్చర్యకరమైన ప్రేమను పొందుకున్న నీవు వారికి కూడా ఈ ప్రేమను అందించాలని మన వంతుగా మన ప్రయత్నం, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత, ఈ సువార్త పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలని ఈ క్రిస్మస్ సందర్భముగా సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన విడికల్లో దీవించును గాక. నిజమైన క్రిస్మస్ ఆనందం మన జీవితంలో కలగాలని మీ సేవకుడిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకన్నా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా, క్రిస్మస్కి వచ్చి ఈ బిడ్డలతో పంచుకోవడం ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, నీవు చూపిన ప్రేమ లోకంలో ఎవరు చూపలేదు తండ్రి. నీ ప్రేమ ఊహకు అందనిది, మా తలంపులకు అందనిది ఆశ్చర్యమైన ప్రేమ తండ్రి. ఈ లోకంలో మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది. మా నుంచి ఏమన్నా ఆ లాభం ఉంటేనే వారు మమ్మల్ని ప్రేమిస్తారు. మా దగ్గర ఏమి లేనప్పటికీ బలహీనమైన మమ్ము, పేదలమైన మమ్మను, అందవిహీనులైన మమ్మలను, ఏ యోగ్యత అర్హతలేని మమ్మల్ని ప్రేమించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. మేము పొందుకున్న ప్రేమను మా రక్త సంబంధులు, మా బంధువులు, మా స్నేహితులు, పొరుగు వారు కూడా పొందుకున్నటకు మీరు సహాయం చేయండి. వారిని నడిపించుటకు మాకు జ్ఞానము దయచేయమని, విన్న వాక్యం భద్రపరచమని. క్రిస్మస్ అనగా నీ ప్రేమ వెల్లడవుతున్నది. నిజమైన క్రిస్మస్ మా యొక్క హృదయాలలో నింపుకోవడం మీరు సాయం ప్రార్థిస్తా ఉన్నాను. మీరు మా పట్ల చూపిన ప్రేమను మా రక్త సంబంధం, మా బంధువులు, ఇరుగు పొరుగు, మా కుటుంబస్తులందరి పట్ల అట్టి ప్రేమను చూపి మీ ప్రేమకు వారిని కూడా పాత్రలుగా చేయుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.